ప్రార్థన. తండ్రి, మోకరిద్దాము, కళ్ళు మూసుకుందాం. తండ్రి, మేము నీ బిడ్డలమై ఉన్నాం, నీవు మా తండ్రివై ఉన్నావు. మమ్మల్ని నీలో ఐక్యపరచుకున్నటకు మీరు ఎలాగూ రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగూ మీలో నిలిచి ఉండటకు కావలసిన పట్టుదలను, ప్రార్థన దీక్షను కలిగించుము. నీ చిత్తమును మా విషయంలో సంపూర్ణంగా నెరవేర్చమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణ ప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగును గాక. రైట్. దేవుని యొక్క మహాదయని బట్టి, ఆయన యొక్క మహాప్రభుని బట్టి నిర్గమకాండ మరి సుఖోపవాస మండల కాల ధ్యానంలో, నిర్గమకాండం యొక్క ధ్యానాలలో 4వ దినానికి ప్రభు మనం తోడుకుని వచ్చారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నిన్న మొన్న అవతల మొన్న 3 దినాలు 3 పాఠాలు మన పుస్తకంలో నుంచి ధ్యానం చేసుకున్నాం. మరి యొక్క నిర్గమకాండము మరి మనం కనుక గమనిస్తే ఇది ఆది కాండమునకు ఇది కొనసాగింపు. ఆది కాండానికి ఈ పుస్తకం ఏంటంటే కొనసాగింపు. ఆది కాండంలో మరి ఆరంభాలు మనకు కనపడతాయి, అన్ని ప్రారంభాలు. మరి సృష్టి ప్రారంభం ఆది కాండంలో మనం చూస్తాం. విస్మయ ఒక ప్రారంభం ఆది కాండంలో మనం చూస్తాం. అలాగే మానవుడు పతనాన్ని కూడా ఆది కాండంలో మనం చూస్తాం. అలాగే పతనమైన మానవుని యొక్క రక్షణ వాగ్దానాన్ని కూడా మనం ఆది కాండంలోనే చూస్తాం. అలాగే ఆ రక్షణ వాగ్దానం కొనసాగించబడే వ్యక్తులైన అబ్రహాము గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని, వారి తనంతరం వచ్చినటువంటి సంతానంలో ముఖ్యుడైన మరి యోసేపు గారిని కూడా మరి ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం. మరి యోసేపు గారి యొక్క మరి ముగింపు, మరి యోసేపు గారి యొక్క మరి మరణంతో మరి యొక్క ఆది కాండంలో మనం ముగింపుని మనం చూడవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆది కాండం 50వ అధ్యాయంలో యోసేపు గారి యొక్క మరణం మనం చూస్తాం. అయితే నిర్గమకాండంలో కనుక మనం వచ్చేసరికి మరి యొక్క నిర్గమకాండం, ఆది కాండమేమో ఆరంభాల గ్రంథం, మరి నిర్గమకాండమేమో విమోచన గ్రంథం. మరి నిర్గమకాండంలో మనకి ఆది కాండానికి నిర్గమకాండానికి మధ్యలో 350 సంవత్సరాల కాలం ఉంది. ఏ కాలానికి ఆది కాండం ముగింపు అధ్యాయానికి, నిర్గమకాండం ప్రారంభ మొదటి అధ్యాయానికి మధ్యలో సుమారుగా 350 సంవత్సరాలు మరి గ్యాప్ మనం చూడొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆది కాండమేమో యోసేపు గారి మరణంతో ముగిస్తుంది. మరి నిర్గమకాండమేమో చెప్పండి, నిర్గమకాండమేమో నిర్గమకాండంలో మనకి ఏం కనబడుతుంది? యోసేపు గారిని మర్చిపోయిన చరిత్ర. యోసేపు గారిని మర్చిపోయిన చరిత్రతో మనకు ఈ యొక్క నిర్గమకాండం అనేది ప్రారంభించబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అట్లాగే మరి ఆది కాండంలోనేమో ఆదాము గారి యోసేపు గారి యొక్క సమాధిని మనం చూస్తే, నిర్గమకాండంలోనేమో యోసేపు గారి యొక్క సమాధిలో ఉన్న ఎముకలను ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఆది కాండమేమో యోసేపు గారి యొక్క మరి నాయకత్వంలో ఆది కాండం ముగిస్తే, మరి యొక్క నిర్గమకాండమేమో ఆ 70 మధ్యతో ఏమైంది? ఆ చరిత్ర అనేది ప్రారంభమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ పుస్తకానికి మనం ఒక పేరు పెట్టవచ్చు. అదేంటంటే యాత్ర పుస్తకం. ఎక్కడి నుంచి యాత్ర అంటే మరి జర్నీ ఫ్రమ్ స్లావరీ టు మరి సాల్వేషన్.
ఏంటి? స్లావరీ టు సాల్వేషన్, అంటే బానిసత్వం నుండి రక్షణ వైపుకి యాత్ర. అలాగే ఏ జర్నీ టు, మరి దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. మరి బానిసత్వం నుండి అంటే బాండేజ్ టు ఫ్రీడమ్, అంటే బానిసత్వం నుండి మరి స్వేచ్ఛ వైపుకు నడిపించినటువంటి మరి పుస్తకంగా ఈ పుస్తకంలో ఉన్న చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదట ఏమనుకున్నాం? జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి? స్లావరీ అంటే బానిసత్వం నుండి సాల్వేషన్ అంటే రక్షణకి. అంటే సాల్వేషన్ కూడా దేనికి? టు సర్వీస్, అంటే దేవునికి సేవ చేయడానికి. ఈ నిర్గమకాండంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఇదే. బానిసలైన ఇజ్రాయేలీలను విమోచన మనకు కనపడుతుంది. ఎందుకు దేవుడు విమోచించిందంటే సర్వీస్ చేయడానికి. సర్వీస్ అంటే సేవ చేయడానికి. ఎవరికి సేవ చేయడానికి? దేవునికి సేవ చేయడానికి. ఇక్కడ కనుక మీరు ఆలోచిస్తే, మీరు కనుక గమనిస్తే, ఇజ్రాయేలు ఎవరికి బానిసలుగా ఉన్నారు? ఫరోకి బానిసగా ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడు ఎందుకు వీళ్ళని విడిపిస్తున్నాడు? దేవునికి దాసులుగా చేసుకోవడానికి. దేవునికి దాసులుగా చేసుకోవడానికి. ఇశ్రాయేలీయులు ఎవరికి సేవ చేశారు? విడిపించుకు ముందు ఫరోకి సేవ చేశారు. మరి విడిపించుకున్న తర్వాత దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకి సేవ చేయాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు విడిపించాడు అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు దేవుడు రక్షించాడు అంటే చెప్పండి మీరు. ఎందుకు దేవుడు రక్షించాడో చెప్పండి ఇప్పుడు. దేవునికి సేవ చేయడానికి. ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ లోకంలో నుండి దేవుడు మనను కూడా ఎందుకు విడిపించాడు అంటే, ఈ లోకంలో నుండి దేవుడు మనను కూడా ఎందుకు రక్షించాడు అంటే, ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు బయటకు తీసుకొచ్చాడు అంటే చెప్పండి, ఆయన సేవ చేయడానికి. ఏ జర్నీ చెప్పండి, ఫ్రమ్ ద స్లావరీ టు సాల్వేషన్ టు సర్వీస్. బానిసత్వం నుండి రక్షణ వైపుకు దేవుడు ఎందుకు నడిపించాడు అంటే దేవునికి సేవ చేయడానికి. అంటే మీరు గమనించవచ్చు, ఇశ్రాయేలీయులు దేవుడికి ఫరోకి సేవ చేశారు. ఇష్టంగా చేశారా? బలవంతంగా చేశారా? బలవంతంగా చేశారు. కోటలు ఇష్టంగా కట్టారా? బలవంతంగా కట్టారా? గోడౌన్ ఇష్టంగా కట్టారా? బలవంతంగా కట్టారా? బలవంతంగా కట్టారు. అయితే ఇప్పుడు దేవుడు విడిపించిన తర్వాత ఆయన సేవ మన బలవంతంగా చేయాలా? ఇష్టంగా చేయాలా? చెప్పలే చెప్పలే. బలవంతంగా ఫరోకు వారు కోటలు కట్టారు, కానీ లోపడటం ద్వారా ఆరాధన దృక్పథంతో మనం దేవునికి ఏం చేయాలి? సేవ చేయాలి. దేవుని రాజ్యం అనే కోటని కట్టాలి. ఇది దేవుడు మన ఎడల కలిగిన సంకల్పం. ఈ సత్యాన్ని మనకి చెప్పే పుస్తకమే ఏ పుస్తకం? నిర్గమకాండము. ఏం చెప్పండి? ఏ సత్యాన్ని మనకు చెప్పింది నిర్గమకాండం? ఏ సత్యాన్ని చెప్పింది? ఏ సత్యాన్ని చెప్పింది? విధేయత హృదయంతో దేవునికి సేవ చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు, పిలిచాడు. ఎక్కడి నుంచి? బానిసత్వము నుండి, దాసత్వము నుండి, పాపం అనే సంఖ్యల నుండి దేవుడు మనల్ని విడిపించింది దేనికి అంటే ఆరాధనా పూర్వకమైన మనసుతో, విధేయతతో ఆయనకు మనం సేవ చేయడానికి. రైట్, దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పుస్తకాన్ని కనుక మనం చూసినప్పుడు కేవలం 4వ అధ్యాయంకి వచ్చాం కదా. ఈ 4వ అధ్యాయంగా మనం వచ్చేస్తే గమనిస్తే, మరి మొదటి అధ్యాయంలో నీడ్ ఫర్ గాడ్స్ మెన్, అంటే దేవుని యొక్క మనిషికి, దైవ జనునికి కావలసింది ఏంటో నిర్గమకాండం మొదటి అధ్యాయంలో రాయబడింది. అదేంటంటే శ్రమ. ఏం చెప్పండి? శ్రమ. శ్రమ ద్వారానే మనం ఏం చేయబడతాం? దేవుని యొక్క పనికి సిద్ధపరచబడతాం. అంటే ప్రిపరేషన్. దేవునికి మనం వాడబడాలంటే ప్రిపరేషన్ ఏంటంటే శ్రమ.
దేవుడు తన సర్వీస్ చేసుకుంచుకోవడానికి, దేవుడు తన పరిచర్య చేసుకోవడానికి, ఒక జాతిని తయారు చేసుకోవడానికి, ఒక జాతిని నిర్ణయించుకోవడానికి, ఒక జాతిని నియమించుకోవడానికి ఏ విధంగా ఒక జాతిని నియమించుకున్నాడు? శ్రమల ద్వారా ఒక జాతిని తయారు చేసుకున్నాడు. శ్రమల ద్వారా ఒక జాతిని ఆయన నిర్మాణం చేసుకున్నాడు. మరి నిర్గమకాండం 1వ అధ్యాయం అంతా ఏంటంటే గాడ్స్ ప్రిపరేషన్, అంటే దేవుని యొక్క దేవుని యొక్క పని, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క కార్యక్రమం, దేవుని యొక్క ప్రిపరేషన్ మనం నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం. ఈ నిర్గమకాండం 1వ అధ్యాయంలో తన పని చేయడానికి కావలసిన జనాంగాన్ని ఏం చేసుకుంటున్నాడు? సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ప్రిపరేషన్ అంటే సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. దేని ద్వారా సిద్ధం చేసుకుంటున్నాడు? శ్రమల ద్వారా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ఏంటది? దేవుడు తన బిడ్డలకి శ్రమలు కూడా ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. ఏం చేస్తాడు? అని ఒకసారి దేవుడు తన బిడ్డలకు శ్రమను కూడా అనుమతిస్తాడు. ఎందుకు? తన కొరకు వాడుకోవటానికి, తన సేవను చేయించుకోవడానికి దేవుడు మనకు శ్రమను సైతం ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ గాడ్స్ మెన్, అంటే దైవ జనుని దేవుడు ఏం చేసుకుంటున్నాడు? తయారు చేసుకుంటూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో మీరు చూస్తే మరి మోషే యొక్క పుట్టుకను మనం చూస్తాం. మరి ఏ విధంగా దేవుడు మోషే పుట్టుక జరిగిందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు తండ్రి అమ్రాము ఇద్దరు కూడా ఎంతో బలమైన ప్రార్థనా పరులు. ఆ ప్రార్థనా పరులు ఏం చేశారు? తన కుమారుడి కోసం నేను చూసాను కదా, ఏం చేశారు? బలంగా ప్రార్థన చేశారు. మరి ఈరోజు ప్రార్థన చేసుకొచ్చారా? నిన్న మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థన చేయకపోవడం పాపము అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషిని కూడా తన పని కొరకు సిద్ధపరుచుకుంటున్నాడు. మరి నిర్గమకాండంలో మీరు చూస్తే మోషేగా కనబడతారు మనకి. మోషే గారు అంటే బైబిల్ పేరేంటి? నీటిలో నుండి తీయబడిన వాడు. ఇది ఐగుప్తు పేరు. దాని అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడిన వాడు. మరి దేవుడు పెట్టిన పేరేంటి మోషేకి? కన్నీటి పుత్రుడు. ఇది దైవజనుడు పెట్టిన పేరు కన్నీటి పుత్రుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కన్నీరు కార్చారు, తన తల్లిదండ్రులైన అమ్రాము యాకోబు కన్నీరు కార్చారు, బాలుడైన ఆ శిశువైన మోషే గారు కూడా కన్నీరు కార్చారు. కాబట్టి ఆ కన్నీటిలో నుండి, ఆ కన్నీటి ప్రవాహంలో నుండి దేవుడు ఎవరు తీశాడో? మోషేని బయటికి తీశాడు. ఆ బలమైన జలరాశులైనటువంటి ఐగుప్తు నైలు నది నీళ్ళలో నుండి మోషేని బయటికి తీశాడు. కనుక దేవుడు మరి ఫరో కుమార్తె ఏమో నీటిలోని తీయబడిన వాడు అన్నాడు, దైవజనుడేమో కన్నీటిలో నుండి తీయబడిన వాడు అన్నారు. ఇక్కడ కనుక మీరు గమనిస్తే మోషే గారి ఈ అధ్యాయంలోనే 80 సంవత్సరాల చరిత్ర మనకు కనపడుతుంది. ఏ సంవత్సరాలు? 80 సంవత్సరాల చరిత్ర. మరి మొదటి 40 సంవత్సరాలు మోషే గారు యువరాజుగా ఉన్నారు. 2వ 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నారు. మీరు గమనిస్తే దేవుడు తన పనికి వాడుకున్నది మోషే గారు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు మోషే గారిని వాడుకోవడానికి దేవుడు 80 సంవత్సరాలు తయారు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు వాడుకోవడానికి? 40 సంవత్సరాలు తన పనిలో వాడుకోవడానికి దేవుడు 80 సంవత్సరాలు తయారు చేశాడు. 80 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. మరి మొదటగా మీరు చూస్తే ఇజ్రాయేలుకి ట్రైనింగ్ ఏమో ఐగుప్తు కొలివిలో ఇచ్చాడు. మోషేకి ట్రైనింగ్ ఏమో ఒకటి ఐగుప్తు కోటలో ఇచ్చాడు, రెండోది మిద్యాను అరణ్యంలో ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ముందు ఎరిగిన వాడు, భవిష్యత్తు ఎరిగిన వాడు, ఆది అంతములను కూడా ఏకకాలంలోనే తెలుసుకోగలిగిన గొప్ప దేవుడు, తెలిసిన గొప్ప దేవుడు. అందుకే ఆ దేవుడు ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే గారిని ఏం చేస్తున్నాడు?
దైవజనుడిని ఏం చేస్తున్నాడు? తయారు చేస్తూ ఉన్నాడు. తన సేవ కోసం, తన పని కోసం, తన ప్రజలు నడిపించడం కోసం, తన ప్రజల్ని విమోచించడం కోసం, తన ప్రజలను రక్షించడం కోసం నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే గారి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రిపరేషన్ తయారు చేస్తూ ఉన్నాడు, అంటే సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సిద్ధపాటు కూడా ఎంత గొప్పదో చూసారా? 40 ఏళ్ల కోసం 80 ఏళ్ళు తయారు చేశాడు. ట్రైనింగ్ ఎన్ని ఏళ్ళు? 40 ఏళ్ళు. పని కోసం 80 ఏళ్ళు ట్రైనింగ్. మరి మన జీవితంలో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మన జీవితంలో ట్రైనింగ్ 40 ఏళ్ళ ఉద్యోగం కోసం బాగుంటే ఒక 6 నెలల ట్రైనింగ్ ఉంటుంది. 40 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చి 30 ఏళ్ళకి ముగిసింది అంటే 30 ఏళ్ళే ఉద్యోగం చేసేది. ఈ 30 ఏళ్ళ ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఎంతసేపు ఉంటుంది? మా ఉంటే ఒక 6 నెలలు, సంవత్సరం ఉంటుంది. కానీ దేవుడు పనికి చూడండి, దేవుడు మోషేని ఏం చేస్తున్నాడు? 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి సకల విద్యా ప్రావీణ్యుడిగానేమో ఐగుప్తులో చేశాడు, తన పని చేసుకోవడానికి ఏమో మిద్యానులో చెప్పలే మామ మంద కాపిస్తూ కావలసిన దీనత్వాన్ని, కావలసిన విధేయతను, కావలసిన సాత్వికాన్ని, లోబడే జీవితం అంతా కూడా ఎక్కడ నేర్పించాడు? విద్యానులో నేర్పించాడు. యుద్ధ విద్య, విద్య, ఈ విద్యలను ఎక్కడ నేర్పించాడు? ఐగుప్తులో నేర్పించాడు. దేవుడు పిలుచుకోబోయే వ్యక్తికి దేవుడే ఏం చేశాడు? అన్ని నేర్పించాడు. అందుకే అయ్యగారు అన్నారు, తాను పిలిచిన వారికి దేవుడు అన్ని దయచేయువాడు. కనుక దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోషేకి కావలసినవని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మన దేవుడు మంచి ప్రొవైడర్, గుడ్ ప్రొవైడర్ అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ నిర్గమకాండం ఈ యొక్క 2వ అధ్యాయంలో మనకు ఎవరు కనబడ్డారు? తయారు చేయబడుతున్న దైవజనుడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయంలో తన పనికి అవసరమైన మనిషిని తయారు చేసుకున్నాడు. ఇక 3వ అధ్యాయం కనుక మనం వస్తే ఈ 3వ అధ్యాయంలో కాల్ ఆఫ్ గాడ్స్ మెన్, అనగా 3వ అధ్యాయంలో దేవుడు తన పని కొరకు దైవజనుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. దేవుని మనిషిగా ఉండడానికి దేవుడు మోషేని పిలిచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో పిలుపు. అందుకే దైవజనుడు ఈ అధ్యాయానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? ఈ అధ్యాయము దేవుని స్వయముగా పనిచేసే అధ్యాయం. ఈ అధ్యాయం పేరేంటి? దేవుడు స్వయముగా పనిచేసే అధ్యాయం. అలాగే దేవుడు తను పేరు బయలుపరుచుకున్న అధ్యాయం 3వ అధ్యాయం. దానికంటే ముందుగా మరి ఆకర్షించుకున్న, అంటే తన సేవకుని ఆకర్షించుకున్న అధ్యాయం, అంటే ఆహ్వానం పలికిన అధ్యాయం. ఎవరికి ఆహ్వానం పలికాడు? మోషేకి. 40 ఏళ్ళు 80 ఏళ్ళు సిద్ధపరుచుకున్నాడే. ఆ సిద్ధపరిచిన వ్యక్తిని ఉద్యోగానికి ఏం చేస్తున్నాడు? ఇవాళ పిలుస్తా ఉన్నాడు. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం, స్థలము, స్వాగతము, సముఖము. ఇప్పుడు ఎక్కడున్నాడు మోషే? మీరు గమనిస్తే మామ మందను ఏం చేస్తున్నాడంట? నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడని ఈత్రో తన మామను మందుకు మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. మోషే ఎక్కడ ఉన్నాడు? ఆ పర్వతమునకు మందని మేపుచు అరణ్యమునకు అవతలకు తోలుకెళ్ళాడు. అంటే అరణ్యాన్ని దాటి ఎక్కడికి వచ్చాడు? పర్వతానికి వచ్చాడు. అంటే అరణ్యము లోకానికి సాదృశ్యం అయితే పర్వతము సన్నిధికి సాదృశ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఊరిని విడిచి, అరణ్యాన్ని విడిచి ఎక్కడికి వచ్చేసాడు? పర్వతానికి వచ్చేసాడు. అంటే ఈ పర్వత అనుభవం దేనికి సాదృశ్యం అంటే దైవ సన్నిధికి సాదృశ్యం, దేవుని సముఖమునకు సాదృశ్యం, దైవ సమక్షమునకు సాదృశ్యం. ఆ సమక్షంలోకి వచ్చిన మోషే గారికి ఏమొచ్చింది? పిలుపు. ఏంటి? పిలుపు. మీరు గమనిస్తే ఈ అధ్యాయంలో 3 మాటలతో నేను మీకు వివరించగలను.
ఒకటి ఆకర్షణ. ఏంటి ఆకర్షణ? 2వ వచనంలో ఉంది. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూతలకు అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇదేంటి? ఆకర్షణ. పొద మండుచున్నంత గాని పొద కాల్చలేదు. ఇదేమిటా అని చెప్పి మోషే ఏం చేశాడు? ఆ వైపుకి వచ్చాడు. అంటే హోరేబు పర్వతం మీదకు వచ్చిన మోషేకి ఆ దేవుని పర్వతం మీద ఆ మండుచున్న పొద ఎలా ఉంది? ఆకర్షణగా ఉంది. దైవజనులు ఈ మండుచున్న పొదను దేనితో పోల్చారంటే దైవ సన్నిధితో పోల్చారు. దైవ సన్నిధి భూలోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఎటువంటిది? ఆకర్షించేది. ఎందుకని ఆకర్షించేది? సన్నిధి అంటే సత్ ప్లస్ నిధి, మంచి నిధి అన్నారు దైవజనులు. అంటే మానవుడికి కావలసిన మంచి పదార్థాలన్నీ ఎక్కడున్నాయి? దైవ సన్నిధిలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? దైవ సన్నిధిలోనే ఉన్నాయి. ఊరకనే మీరేమనుకోండి అంట. ఎప్పుడైనా మనం భోజనాలకు పిలువబడ్డాం అనుకోండి, ఆ భోజనాలకు పిలువబడినప్పుడు అక్కడ 2 రకాల భోజనాలు పెడుతున్నారు. ఊరకనే వెజ్, నాన్ వెజ్. మనం ఎటు ఆకర్షించబడతాం? వెజ్ వైపుగా, నాన్ వెజ్ వైపుగా? నాన్ వెజ్ అంటే కూరగాయల భోజనం, నాన్ వెజ్ అంటే మాంసపు భోజనం. ఇటువైపు ఏమో శాకాహారం ఉంది, అటువైపు ఏమో మాంసాహారం ఉంది. మనం ఇటువైపుగా ఆకర్షించబడతాం? మాంసాహారం వైపుగా, శాకాహారం వైపుగా? అక్కడ రకరకాల మాంసాలు ఉన్నాయి. కోడి ఉంది, చేప ఉంది, రొయ్య ఉంది, పీత ఉంది, ఇంకా తింటే అబ్రహాం గారు కూడా ఉన్నారు. అక్కడ అన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. ఇటువైపు ఏమో కూరగాయలు ఉన్నాయి. పొలచారు, చిక్కుడుకాయ, గోంగూర, పప్పు, సారు, సాంబార్, పెరుగు ఇవన్నీ. ఈ రెండింటి వైపు ఎటువైపు మనం ఆకర్షించబడతాం? చెప్పండి. పప్పు చారు వైపు ఆకర్షించబడతామా? నాన్ వెజ్ వైపు ఆకర్షించబడతామా? ఎందుకంటే అది బలమైంది, శక్తి కలిగింది, రుచికరమైంది, ప్రోటీన్స్ ఉన్నది, మనకి చాలా ఇష్టమైంది. అట్లాగే మీరు గమనిస్తే సన్నిధిలో కూడా దైవజనుడు ఏమన్నారు? సన్నిధి అనగా మంచి నిధి. అంటే సర్వ సంపదల గని. ఏంటిది? సర్వ సంపదల. ఆ సర్వ సంపదల గని అయిన సన్నిధిని మనం ముందు పెట్టి ఈ రోజు బైబిల్ మిషన్ వారమైన మన అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మండుచున్న పొదని హోరేబు కొండ మీద కనపరిచి అరణ్యమును దాటి పర్వతం మీదకి వచ్చిన మోషేని దేవుడు ఎలా ఆకర్షిస్తున్నాడో బైబిల్ మిషన్ అనే సన్నిధిని మనం ముందు పెట్టి దేవుడు ఈ రోజు మనందరినీ కూడా ఈ బైబిల్ మిషన్లకు ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ పొదలో ఎలా ఆకర్షణ ఉన్నదో, సన్నిధిలో సర్వ సంపదల గని వల్ల ఎలా ఆకర్షణ ఉన్నదో దేవుడు బయలుపరిచిన ఈ బైబిల్ విషయంలో కూడా ఏముంది? ఆకర్షణ. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏమిటి ఆకర్షణ? అయ్యగారు అన్నారు, సన్నిధిలోనే అన్ని పరిష్కారములగును. అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నలకు పరిష్కారం, జవాబు ఈ సన్నిధిలో ఉంది కనుక ఈ దైవ సన్నిధి అనే బైబిల్ మిషనే ఏం చేస్తుంది? మనల్ని ఆకర్షిస్తుంది. ఏమంటున్నారా? ఆకర్షించబడిన ఈ పొదవైపుకి దైవజనుడైన మోషే గారు ఏం చేశారో తెలుసా? ఏమిటా వింత అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆ పొదవైపుకి నిదానంగా నడుచుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు కూడా ఈ ఆకర్షణీయమైనటువంటిది ఏంటో తెలుసా? ఈ 40 దినాల ధ్యానాలే మనకేంటి చెప్పండి? ఆకర్షణీయమైన దైవ సన్నిధి ధ్యానాలు. మోషేకి పొదని మధ్యలో పెట్టి ఎలా ఆకర్షించాడో, బైబిల్ మిషన్ ఈ లోకంలో పెట్టి మనల్ని ఎలా ఆకర్షించాడో, ఈ 40 రోజులు మనకి ఈ 40 దిన సన్నిధి ధ్యానాలు పెట్టి దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే గారు ఎలాగైతే ఆకర్షించబడ్డారో మనం అందరూ బైబిల్ మిషన్లకు ఎలా ఆకర్షించబడ్డామో ఈ 40 దిన ధ్యానాల్లో కూడా మనం ఏం చేయబడాలి? ఆకర్షించబడాలి. ఏమిటా వింత అని మోషే గారు ఏం చేశారు? మందని విడిచిపెట్టాడు. మంద అంటే ఏంటి?
జీవనోపాధి సంబంధమైనది. మంద అనగా ఏమిటి? భూ సంబంధమైనది. మంద అనగా ఏంటి? లాభకరమైనది. వీటన్నింటినీ కూడా మోషే గారు ఏం చేశాడు? అయ్యా, ఈ మంద దేనికి గుర్తుగా ఉందంటే దేవుడు కలగజేసినటువంటి సన్నిధికి గుర్తుగా ఉంది. అంటే లోకం కూడా దేవుడు కలగజేసిందే. ఈ పొద దేవుడు ఉన్న సన్నిధి, ఆ పర్వతమేమో దేవుడు కలగజేసిన సన్నిధి. నా మాట మీకు అర్థమవుతుందా? పర్వతమేమో దేవుడు కలగజేసిన సన్నిధి, పొదేమో దేవుడు ఉన్న సన్నిధి. ఇప్పుడు మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? దేవుడు కలగజేసిన సన్నిధిలో నుండి దేవుడు ఉన్న సన్నిధి కాడకు వచ్చేస్తున్నాడు. ఈ 40 దినాల్లో దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడు కలగజేసిన మన కుటుంబం దగ్గర నుంచి, మన జీవనోపాధి దగ్గర నుంచి, మన రక్త సంబంధం దగ్గర నుంచి, మన అవసరాల దగ్గర నుంచి మనం ఏం చేయాలి? మోషే గారు ఎలాగైతే దేవుడున్న సన్నిధి కాడకు నడుచుకుంటూ వస్తున్నాడో మనం కూడా దేవుడిని పరిశుద్ధాలయానికి మనం కూడా ఏం చేయాలి? నడుచుకుంటా పరిగెత్తుకుంటా రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే మందతో ఉండలేదు కానీ చెప్పండి ఎక్కడికి వచ్చేసాడు? దేవుడున్న పొల దగ్గరకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ పొద ఏం చేసింది? ఆయన్ని ఆకర్షించింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా మనం గమనిస్తే ఘర్షణ. ఏంటి ఘర్షణ? ఏంటి ఘర్షణ అంటే? పోరాటం, సందిగ్ధం. ఏంటి ఘర్షణ అంటే? ఆ పొదవైపు కండి మోషే గారు ఏంటా అని చోటకు వస్తే అక్కడ మోషేకి ఒక స్వరం వినపడింది. ఏంటి ఆ స్వరం? ఒక పిలుపు వినపడింది. ఏంటి ఆ పిలుపు? మోషే మోషే. దేవుని బిడ్డలారా, దేవుడు కలగజేసిన సన్నిధి అనే లోకంలోని మనం కూడా దేవుడు ఉన్న సన్నిధిలోకి వస్తే అక్కడకు వచ్చినప్పుడు మనకు కూడా వినపడేది తెలుసా? దేవుని స్వరమే. ఈ 40 రోజులు ఈ సన్నిధిలోకి వచ్చిన మనకు కూడా ఏ వినపడతా ఉంది? దేవుని స్వరం. ఇదిగో దేవుని దాసుని మాట, దేవుడు ఉంచిన మాట. అదేంటి? దేవుని స్వరము. ఇక్కడ నుంచి దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? వేరుకోవాలంటే ఏం చేస్తున్నాడు? దేవుడు తన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి ఏమో మాట్లాడాడు? మోషే గారికి ఎక్కడ ఏడవాలో తెలిసిన విచ్చి కలిగిన వాడు. అలాగే మనం కూడా ఎక్కడ పడితే అక్కడ ఏడవకూడదు, దేవుడు ముందే ఏడవాలి. రాత్రి చెప్పాడు దేవుడు. మరి తెల్లారి లేచి ఏడ్చారా దేవుడి దగ్గర? కుమారంటే నేనే అడుగుతున్నా, తెల్లారి లేచి ప్రార్థన చేసావా అంటే దేవుడు స్వరం ఏం చేయరా? ఇదే ఘర్షణ. ఏంటో చెప్పి చేసేది? నా పని చేసుకోకుండా ప్రార్థన చేస్తానా? ఘర్షణ. దేవుడు స్వరం విన్నప్పుడు ఆ స్వరం చేయటం అంటే ఈ మనిషికి ఏంటి? ఘర్షణ, సందిగ్ధం. దేవుడు ఎలా ఉండమంటున్నాడు? మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధం, నీవు నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. మోషే ఏమన్నాడు? దైవజనుడు అన్నాడు దేవుడు మోషేని చెప్పులు వదలమన్నాడు, కానీ దేవుడు మనను మన తప్పులు వదలమన్నాడు. ఇప్పుడు తప్పులు వదలమంటే మనకేంటి? ఘర్షణ. దేవుడు స్వరం విన్నప్పుడు మానవ హృదయంలో ఘర్షణ. ప్రార్థన మానొద్దంటే ఘర్షణ, ప్రార్థన చేయండి అంటే ఘర్షణ, బంధువులని ఇంటి వారిని పనిని విడిచిరండి అంటే ఘర్షణ, వాటితో ఉండొద్దంటే ఘర్షణ. దేవుడు చెప్పిన స్వర ప్రకారం చేయాలంటే మనిషికి ఏంటి? ఘర్షణ. దేవుని మాటకి నీ చిత్తానికి దేవుడి చిత్తానికి మధ్య జరిగేది ఏంటంటే ఘర్షణ. కుమారుడు వింటున్నావా? వింటున్నావా? ఈ ఘర్షణలో మనిషి నలిగిపోతాడు. దైవ చిత్తం, స్వచిత్తం. దైవ చిత్తం, మానవ చిత్తం. దైవ చిత్తం, మనిషి చిత్తం. ఈ రెండింటి మధ్యలో ఏమున్నది? ఏం చేయాలి? పైగా చెప్పారు
చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది కదా ఏది? నీదు చిత్తమందు నాకు నిజ విశ్రాంతి కలదు. చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ 40 రోజుల మీరు మానద్దు అని చెప్తున్నాడు. కానీ మనకి ఎలా ఉంటది? 40 రోజులు మానొద్దా? 40 రోజులు ఊర్లు వెళ్ళొద్దా? 40 రోజులు ఊరితో సంబంధం పెట్టుకోవద్దా? ఎట్లా ఉంటది? కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు 40 రోజులు అంటే దేవుడు సన్నిధిలోకి వస్తే మోషకి ఏమేపడింది? దేవుని స్వరం ఏర్పడింది. ఎవరు మాట్లాడుతున్నారు? అక్షరాల దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయిగా చెప్పింది అదే. దేవుడు సన్నిధిలో ఏముంటది? దేవుడు స్వరం ఉంటది, దేవుడు ప్రత్యక్షత ఉన్నది. మోషకి ఇక్కడ 2 జరిగాయి. దేవుడు స్వరం వింటున్నాడు, దేవుడు ప్రత్యక్షత కూడా పొందుకుంటున్నాడు. ఆకర్షణలోకి వచ్చిన మోషే ఇప్పుడు ఘర్షణలో పట్టాడు. ఘర్షణలో పడి నేను ఎవరు అనుకుంటున్నావు? నేను అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడనో, నేను నీ తండ్రి దేవుడని అంటాడు. ఎప్పుడైతే ఈ మాట అంటాడో మోషే ఇంకా పెద్ద ఘర్షణలో పడిపోయాడు. ఏంటా ఘర్షణ? వెంటనే తాను చేసిన పాపం జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ పాపం? ఐగుప్తుని ఏం చేశాడు? కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. అవును, దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలని ఏమవుతాయి? కనబడతాయి. ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి రాగానే ఆయన ఎదుట ఆయన స్వరం వింటున్నప్పుడు, ఆయన ప్రత్యక్షత చూస్తున్నప్పుడు దేవుడి చిత్రం ఏం చెప్పింది? నువ్వు పాపివి అని చెప్పింది. ఇది మానుకోవాలనేదే ఘర్షణ. మానబుద్ధి కాదు. మానాలా వద్దా? పవిత్రంగా బతకమని చెప్పింది వాక్యం. బ్రతకాలా బ్రతకొద్దా? ఏంటిది? ఘర్షణ. ఈ ఘర్షణలో మనం ఏం చేయాలి? దేవుడిని గెలిపియాలా మనం గెలవాలా? చూడండి, దేవుడు ఎప్పుడు చెప్పినా మంచిగా చెప్తాడు. మోషేది పవిత్రమైన స్థలం అన్నాడు. మోషేది చెప్పులు పెట్టమన్నాడు. మోషేది నీ తండ్రి దేవుడిని అన్నాడు. వీటిలో ఒకటిలో లోపం ఉందా? ఏది లోపం లేదు. మనకు కూడా ఏమి చెప్తున్నాడు? నేను నీ దేవుడిని, నీ తప్పులు నువ్వు మానుకో, ఇప్పటికి చేసిన తప్పులు ఒప్పుకో అని చెప్తున్నాడు. ఈ తప్పులు ఒప్పుకోమన్నప్పుడు, తప్పులు మానుకోమన్నప్పుడు ఆయన స్వరానికి లోబడి మనం ఏం చేయాలి? అంతే కదా. తన పాపములు ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు. ఒప్పుకునే వాడు ఎంత గొప్ప పాపి దేవుడికి. ఇది మంచి సమయం కదా. ఈ చక్కని మోషే ఉపవాస మండల ధ్యానాల్లో మన తప్పులు ఒప్పుకోవటానికి, ఆ తప్పులు మానుకోవటానికి దేవుడు వరం అడుగుతా. అమ్మా అయ్యా, పాప విసర్జన శక్తి నాకు ఇవ్వ అని వరం అడగండి దేవుడు. కుమారండి ఏమడుగుతా? పాపాన్ని విడిచిపెట్టే వరం ఇవ్వయ్యా. ప్రార్థన చేసేవారు ఇవ్వయ్యా. పరిశుద్ధంగా ఉండేవారు ఇవ్వయ్యా అని దేవుడు మనం ఏం చేయాలి? ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం దేవుడు ముందుకెళ్ళి ఏమని మాట్లాడాడంటే, మోషే నేను ఇశ్రాయేలు నా ప్రజలు అంటాడు. ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు దేవుడు? నా ప్రజలు. ఇశ్రాయేలు ఏం చేసుకున్నాడు? యెహోషువ ఓన్ చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. ఇశ్రాయేలు నా ప్రజలు అంటున్నాడు. దేవుడు పెట్టారా? మనందరం కూడా ఎవరు? దేవుని ప్రజలు. ఎట్లా అయ్యాం? ఆయన రక్తం ద్వారా అయ్యాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళ బాధలు మోషే నేను చూశా, వాళ్ళ స్వరం, వాళ్ళ మొర నేను విన్నా. ఇప్పుడు వాళ్ళని వినిపించడానికి దిగి వచ్చా. ఇక్కడి నుంచి వారిని పేరుకి తోడుకెళ్తా. అయితే ఎవరు తోడుకెళ్ళాలో తెలుసా? కాదు కాదు కాదు, నువ్వే అంటాడు. ఏంటి? మోషే ఇక్కడి నుంచి ఎవరు తోడుకెళ్ళాలి? ఇప్పుడు ఈ మాట మోషేకి ఇంకా ఘర్షణ ఎక్కువైపోయింది. అయ్యో నేను ఎంతటి వాడని. అప్పుడప్పుడు మీరు కూడా అమ్మ మానప్పుడు 4 రోజులు గుడికి రమ్మంటే ఏమంటారు? అయ్యో మా వాళ్ళు ఎక్కడ అయ్యిద్దయ్యా. మరి మానకుండా పని అంటే అది మా వాళ్ళే అయ్యిద్దయ్యా. ఘర్షణ. దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఇక దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీ ప్రజల బాధలు నేను చూశానయ్యా, వారి మొదలు నేను విన్నానయ్యా, వారి నేను ఉన్నానయ్యా, వారిని విడిపించడానికి నేను దిగొచ్చానయ్యా,
వారిని బయటికి తీసుకువెళ్ళేది నువ్వేనయ్యా అంటున్నాడు. ఎప్పుడు నువ్వే అన్నాడో మోషేకి ఏమైపోయింది తెలుసా? ఘర్షణ ఎక్కువైపోయింది. అయ్యో నేనా, అయ్యో నేనే పాటవాడు. మిమ్మల్ని మీరు చెప్పండి. మరి ఒక 40 ఏళ్ల క్రితం ఐగుప్తులో ఇజ్రాయేల్ పేరు తీసుకొచ్చేవాడు ఎవడు అనుకున్నాడు? నేనే అనుకున్నాడు. కండ బలం, గుండె బలం, కత్తి బలం, జ్ఞాన బలం, ఈ బలాలన్నీ ఉన్నాయి అప్పుడు. ఎప్పుడు? 40 ఏళ్ల క్రితం. ఇజ్రాయేల్ బాధలు చూసి ఐగుప్తుడు లాచి కొట్టాడు. అంత ఓపుకున్నవాడు, అంత రోషం ఉన్నవాడు, అంత పౌరుషం ఉన్నవాడు, అంత బలం ఉన్నవాడు. అసలు సమయం వచ్చినప్పుడు రా వేడికి రా, నువ్వే కావాలి, నీ వల్ల జరిగిందంటే ఎవరు ఏమంటున్నాడు? అయ్యో నేనే పాటేవాడినయ్యా. బాగా వినండి, దేవుడికి ఈ స్వరం కావాలి. ఏ స్వరం? ఎగిరేవాడు, తల ఎగరేసేవాడు, తల బిరుసు కలిగిన వాడు దేవుడికి పనికిరాదు. నేను అంతా చేసేయగలను, నా వల్ల అయ్యింది అన్నవాడు దేవుడికి అవసరం. అన్నీ వచ్చినవాడు, అన్ని ఎరగ తీసేవాడు దేవుడికి అవసరం. ఒకప్పుడు అన్ని చేస్తా, నేనే ఎరగ తెస్తా అంటే దేవుడు ఏమన్నాడు? నీ చాతకాలు నోరు మూసి కూర్చో అని అరణ్యంలో పంపించి 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు రెడీ అయిపోయాడు. ఎట్లా రెడీ అయిపోయాడు? ఊరేది కాచి 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 ఏమొచ్చేసింది? ఓర్పు వచ్చేసింది, సాత్వికం వచ్చేసింది, నేర్పు వచ్చేసింది, దీనత్వం వచ్చేసింది, లోపడటం వచ్చేసింది, విధేయత వచ్చేసింది, దూరెత్తకుండా ఉండే స్థితి. అంటే దేవుడు కావలసిన స్థితి మీరు అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు ఆడుకోవడానికి మనకేం కావాలి? నా దగ్గర అన్నీ ఉంటే నా ఎంత బాగా చేస్తాను దేవుడి పని. నా దగ్గర దేవుడు నాకు అన్నీ ఇస్తేనా మీ గుడి మానకుండా వస్తానే కదా నేను. నాకు దేవుడు కానిస్తేనా అందరికంటే ముందొస్తానే కదా నేను. ఎందుకంటే కాలేజ్కి వచ్చేస్తావా, ఆలోచన ఎండొచ్చిన కరెంట్ పోయినా కాలేకపోతే దేవుడి దగ్గరికి రావడానికి అన్నీ ఉండాలా? మరి దేవుడు ఇక్కడ మోషేకి అన్నీ ఉన్నప్పుడు వాడుకున్నాడా? ఇవాళ దేవుడు మోషే నువ్వే నాకు కావాలంటున్నాడు. మరి దేవుడు వాడుకోవడానికి మనకేం కావాలి? నేను చెప్పనా? అవైలబిలిటీ అనండి, మళ్ళీ అనండి, క్షమించండి, సారీ తెలుగు చెప్తా. మనం దేవుడికి అందుబాటులో ఉండాలి. దట్స్ ఇట్, దట్స్ అన్న. దేవుడికి చాలు. నువ్వు దేవుడి చేతి కిందకి రా, నువ్వు దేవుడికి అందుబాటులో ఉండు. నేను పిలిచినప్పుడు నువ్వు పలుకు, లే అన్నప్పుడు లే, కూర్చో అన్నప్పుడు కూర్చో, రా అన్నప్పుడు రా. చాలు, దేవుడి అందుబాటులో నువ్వు ఉంటే చాలు. దేవుడు నిన్ను, నీ ఇంటిని బహుగా దీవిస్తాడో, నీ ద్వారా తన పని జరిగించుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మోషేతో దేవుడు అన్నాడో నువ్వే వాళ్ళ బయటికి తీసుకురావాలి అని అన్నాడో, మోషేకి ఏమొచ్చేసింది? ఘర్షణ. దేవుడు చిత్తం బయలుపడిన వెంటనే మోషే అంటాడు, అయ్యో నేనెంతటి వాడనయ్యా. ఏమంటాడు? వెంటనే ఆ ఘర్షణ ఎక్కువైపోతూ ఉంటే దేవుడు మళ్ళా చెప్తాడు, మోషే దీనికి ఒకటే సూచన, ఇదిగో ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అతను హృదయం కఠినం చేసుకుంటాడు. అయితే నేను నా చేతిని చాచి బలమైన తీర్పులు తీర్చి వారికి చేయవలసిన అంతా చేసి వేడికి పంపించేటట్టు చేస్తా. మళ్ళా ఇదే గుర్తుపెట్టుకో, మళ్ళా వచ్చి ఈ కొండ మీదే నా ప్రజలతో కలిసి ఇక్కడ ఏం చేస్తావు? నన్ను ఆరాధిస్తావు. దేవుడు తన చిత్తాన్ని ఎవరికి చెప్పని ఆ హార్ట్ ని ఏం చేస్తున్నాడు? ఈ దీనుడైనా సాత్వికుడైనా నేను ఎంతటి వాడిని అన్నవాడికి ఏం చేస్తున్నాడు? తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. ఆకర్షించుకున్న వానికి అంతరంగాన్ని విప్పి చూపిస్తావు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ బిడ్డలమైన మనం కూడా దేవుని అంతరంగాన్ని తెలుసుకున్న అంతరంగ బైబిల్ మిషన్ విశ్వాసులుగా మార్పు చెందాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? మనకి ఈ 40 రోజులు ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరు చెప్తారు? అంతరంగాన్ని సన్నిధిలోనికి ఆకర్షించబడి ఆయన స్వరంలోనికి వచ్చి వేసి ఎవరైతే ఆయన చెబుతున్న మాటలు వింటూ ఉంటారో వారికి ఆయన ఏం చేస్తాడు? ఆయన అంతరంగాన్ని విప్పి చూపిస్తాడు. భవిష్యత్తులో 1 సంవత్సర కాలంలో జరగబోయే విషయం అంతా చెప్పేశాడు. మోషే భయపడబాకు, మళ్ళా నువ్వు ఎక్కడికే వస్తావు, ఇది సూచన, దిస్ ఈజ్ వన్ ఇండికేషన్, ఇది ఒక సూచన, నువ్వు ఇక్కడికే వస్తావు, ఈ కొండ మీదకే వస్తావు, ఇక్కడే నన్ను నువ్వు నీ ప్రజలతో కలిసి సేవిస్తావు. అప్పుడు మోషే అంటాడు,
యా ఇప్పుడు నేను వెళ్తే నిన్ను ఎవరు పంపించారని అడుగుతారు. అప్పుడు నేను చేయమంటావు? ఇక్కడ చూడండి, ఎన్కౌంటర్. దేవుడికి మోషేకి మధ్య ఏం జరుగుతుంది? ఎన్కౌంటర్ అంటే ఇద్దరి మధ్య పోటీ. అదేమంటారు? అప్పుడు టీవీ 9 లో ఎన్కౌంటర్ అని అవుతా ఉంటది. ఇంటర్వ్యూ ఎదురు బుదురుగా పెట్టి ప్రశ్నలు, సూటి ప్రశ్నలు అడుగుతా ఉంటారు, మాటకి మాట అడుగుతా ఉంటారు. ఇప్పుడు దేవుడు మోషే వెంటనే అంటున్నాడు, అయితే ఆ ప్రజల్లో ఏమని అడుగుతారు, మరి మీరేం చెప్పమంటావు అంటే దేవుడు అద్భుతమైన పేరు ఈ అధ్యాయంలో చెప్పుకుంటాడు, నేను ఉన్నవాడను అంటే ఆల్రెడీ మోషే అనుభవించేశాడు. మోషే చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు. ఈ రెండు కూడా ఈ అధ్యాయంలో మోషే అనుభవించేస్తున్నాడు, అనుభవంలో చెప్తున్నాడు, నేను ఉన్నవాడను. మోషే ఎవరిని? ఉన్నవాడిని. దేవుడికి మహిమ కలుగునగాక, ప్రభుకి మహిమ కలుగునగాక. ఇక ఎట్టకేలకి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మోషే ఇక నువ్వు భయపడమా, ప్రజలందరికీ నేను ఏం చేస్తానంటే నీ జనుల మీద కటాక్షాన్ని కూడా కలగజేస్తాను, నీ ప్రజలను రక్షిస్తాను. నా మాట నువ్వు అలక్ష్యం చేయొద్దు, నా మాట విను, నా మాట నువ్వు అలక్ష్యం చేయొద్దు. నేను చెప్పేది సత్యం, మళ్ళా వచ్చి ఇక్కడికి ఆరాధిస్తావు. నా మాటను అలక్ష్యం చేయొద్దు, నేను రక్షించడం తథ్యం. నీ ప్రజలకు వారికి కటాక్షం కలిగించేటట్టు చేస్తాను. చూడండి, దేవుడు ప్రత్యక్షమించి రక్షణ గురించి ప్రకటించి అలక్ష్యం చేయొద్దని హెచ్చరించి ఇశ్రాయేలు మీద ప్రజలకు కటాక్షం కలిగించి ఇదిగో మోషేకి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కదా మోషే మధ్యలో ఎలా ఉంది? ఘర్షణ. ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుడి చిత్తం ఎప్పుడు కూడా చేతగానే ఉంటది, ఎప్పుడు స్మూత్ గా ఉండదు, ఎప్పుడు హార్డ్గానే ఉంటది. కానీ ఒక విషయం చెప్పనా, ఆ చిత్తంలో గొప్ప ప్రణాళిక ఉంటది, ఆ కష్టంలో గొప్ప సుఖం ఉంటది, ఆ బాధలో గొప్ప నెమ్మది ఉంటది. ఎప్పుడు దేవుడి మాటను మోసేలాగా అలక్ష్యం చేయకుండా, దేవుడి మాటను మోసేలాగా మన సన్నిధిలో లక్ష్యం చేస్తే చివరికి వచ్చే దేవుడు తెలుసా? హర్షణ. హర్షణ. హర్షణ అంటే ఏంటి? ఆనందం. హర్షణ అంటే ఏంటి? మీరు చూడండి, 4వ అధ్యాయంలో కూడా మోషే ఎన్కౌంటర్ జరిగింది. వాడు నన్ను నమ్మరయ్యా అంటాడు. వాడి అధ్యాయంలో 4వ అధ్యాయంలో వాడు నమ్మరయ్యా అంటాడు. ఇదిగో నువ్వు సూచన ఇస్తా, కర్రపడాయి పోమయ్యి, పాము పట్టుకో కర్రయ్యి, చేయి గుడిలో పెట్టుకో కృషి చేయి, చేయి తీసేయి మామూలు చేయి, ఇదిగో ఈ సూచనలు పెట్టి వాళ్ళ ముందు చెయ్యి అని చెప్పి మార్గాన్ని ఏం చేశాడు? క్లియర్ చేశాడు, ద్వారమంతా సరి చేసేసాడు. చూడండి, దేవుడి మాట వినడానికి ఇష్టపడితే మన మార్గాలని దేవుడు ఏం చేస్తాడు? క్లియర్ చేసేస్తాడు. ఉదాహరణకి యోసేపు గారిని మీరు చూడండి. యోసేపు గారికి ప్రతిసారి మార్గం ఏమైపోయింది? మూసుకుంటానే వచ్చింది. అందరూ ఏం చేశారు? తన జీవితానికి పురుషులో పెడదామని చెప్పి గోతులో పడేశారు. తర్వాత పైకి తీసి మిద్యానీయులకి ఆపేశారు. అక్కడి నుంచి పోయిన తర్వాత పోతీఫర్ ఇంట్లోకి వెళ్తే అక్కడ తనవారి చేసిన శోధనకు అక్కడ జీవితం క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి జైల్లో పడేస్తారు, అక్కడ జీవితం క్లోజ్ అయిపోయింది. ఆ పానదాయకుడు భక్షకారు కూడా ఏమైనా లైఫ్ ఇస్తారని చూస్తే వాళ్ళ దగ్గర కూడా తన లైఫ్ అన్ని ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోతా ఉంటే దేవుడు అక్కడికక్కడ చూడండి, అరే వాడిని గోతులో పడితే మనకేమొచ్చిందిరా, ఆ నమ్ముకుంటే డబ్బులు అన్నా అవుతాయి, అది ప్రాణం తగ్గింది, ఎందుకురా ఉసులు అంటాడు అన్న. వెంటనే గోతు నుంచి బయటకు వచ్చాడు. దారం ఏమైంది? తెరవబడింది. పోతీఫర్ ఇంట్లో బానిసగా పెడితే అయ్యి బాగా చలాగిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇటువంటి బానిసగా వాడుకోవడం ఎందుకు, మన ఇంట్లో పనివాడగా పెట్టుకుందాం అనుకున్నారు. అక్కడ కూడా మార్గం ఏమైంది? క్లియర్ అయింది. చివరికి పోతీఫర్ భార్య పాపం చేద్దామని చెప్పి శోధించి చివరికి జైల్లో పడిస్తే అతనుకున్న నమ్మకత్వం నిజాయితీని చూస్తే అక్కడ జైల్లో ఏమయ్యాడు? జైలు వేయాడు. అక్కడ కూడా మార్గం ఏమైంది? సరళమైంది. చివరికి కళ్ళకు అర్థాలు చెప్తాడు, కానీ అర్థాలు విన్న వాళ్ళకి ఆ జీవితం అలాగే జరిగిన వాళ్ళు మర్చిపోతారు. అయినా కానీ దేవుడు కళకి ఇచ్చాడు, రాజుకే కలించి మన యోసేపు బయటికి రావడానికి మార్గాన్ని ఏం చేశాడు? క్లియర్ చేశాడు. అన్ని బాధల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని కష్టాల్లో, అన్నిటిలో నుండి కూడా దేవుడు మార్గాలను ఏం చేస్తున్నాడు?
దానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు చెప్పలే, దేవుని చిత్తములో నలిగి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు అన్నమాట. దేవుడికి మహిమ కలుగును కాక. సమృద్ధి వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోవాలా? లేవు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టాల. అమ్మ నాన్న దగ్గర సకల సదుపాయాలు సమృద్ధిని అనుభవించి విచిత్రమైన రంగులు కలిగి అంగీ కలిగి ఉండి అన్ని ఉన్నా కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడిని స్మరణ చేసుకున్నాడు. ఆ తర్వాత అన్ని పోయి చివరికి జైలు కొనుకొచ్చినా సరే దేవుడిని విడిచిపెట్టాడా? చివరికి పొత్తిఫర్ భార్యతో ఏమంటాడు? దేవుడికి భయపడేవాడిని అన్నాడు తప్ప రహస్యంగా పాపం చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయాల. పాపం నుండి పారిపోయాడే తప్ప పాపంలో పడల. అంటే ఏమీ లేకపోయినా దేవుడిని ఏం చేయాల? విడిచిపెట్టలా. అంటే దైవ చిత్తము జరిగించబోయే క్రమంలో ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఆల్రెడీ దేవుడి చిత్తం ముందు చిన్నప్పుడు చెప్పేశాడు. ఏమని? సూర్య చంద్రులన్నీ కలిపి ఈ నక్షత్రానికి ఏం చేస్తున్నాయి? అది దేవుడి చిత్తం. ఆ చిత్తం జరిగే క్రమంలో ఎంత ఘర్షణ వచ్చింది? అన్నదమ్ముల దగ్గర నుంచి ఘర్షణ వచ్చింది, తండ్రి దగ్గర నుంచి ఘర్షణ వచ్చింది, పోతిఫర్ ఇంట్లో ఘర్షణ వచ్చింది, జైల్లో ఘర్షణ వచ్చింది. ఈ ఘర్షణలన్నీ అన్నాడు. చెప్పండి, ఈ ఘర్షణలన్నింటిలో వాడు ఎవరిని గెలిపించాడు? దేవుడి చిత్తాన్ని గెలిపించాడు. అందుకే దేవుడు హర్షణీయమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఏదో హర్షణీయమైన స్థితి. రాజు తర్వాత రాజు అయ్యాడు, ఐగుప్తుకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, తన అన్న తమ్ములకి పోషణకర్త అయ్యాడు, తన తండ్రికే ఆధారం అయ్యాడు, వారి జాతికే ఉనికి పట్టయ్యాడు, దేవుడికి మహిమ కారపడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేదుగా ఉంటదండి. అది చాలా ఘర్షణీయంగా ఉంటదండి. అయితే ఆ ఘర్షణీయమైన పరిస్థితులలో నువ్వు దేవుని చిత్తానికే తలవకి నీ చిత్తాన్ని నువ్వు కొట్టివేసుకుంటే ఆ తర్వాత వచ్చే స్థితి ఏంటి తెలుసా? హర్షణీయమో. యోసేపు ఏమైపోయాడు? రాజయ్యాడమ్మా, ఐగుప్తికి రాజయ్యాడమ్మా. ఫరో, మోషే, ఈ 3వ అధ్యాయంలో మోషే దగ్గర కూడా మీరు వస్తే ఈ 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే చివరికి మోషే కూడా నేను రక్షిస్తాను అన్న మాటని అలక్ష్యం చేయకుండా ఉండినందుకు మరి మోషే అంటాడు చివరికి, అయ్యా నేను నోటి మాన్యం కలిగిన వాడిని అయ్యా అంటాడు. అయ్యా నేను ప్రతివాడిని అయ్యా అంటాడు. అయితే దేవుడు ఇంకో మాట అంటాడు, అయ్యా మా అన్నున్నాడు కదయ్యా వాడిని పంపించు అంటాడు. మోషే, ఎవరిని పంపించాలో నాకు తెలుసు, ఎవరిని పంపకూడదో నాకు తెలుసు, ఈ పని చేయటం నీవే అని చెప్పినప్పుడు మోషే చివరికి ఏం చేస్తారంటే ఎంతకాయలకు, మోషే నీ అన్న ఫరోకి ప్రవక్తగా ఉంటాడు, నీవు నీ అన్నకి దేవుడుగా ఉంటావు, ఇదిగో ముందు బయటికి రా అంటే చివరికి ముందు నిర్లక్ష్యం చూపిన చివరికి అలక్ష్యం చేయకుండా ఆయన మాటలు లక్ష్యం చేసి చివరికి ఏం చేశాడు తెలుసా? తన భార్య బిడ్డలతో మిథ్యాలను విడిచి ఐగుప్తికి ప్రయాణం కట్టాడు. దేవుడు చిత్తానికే ఏం చేశాడు? తల ఊపాడు. చేదుగా ఉన్న చేయడానికి ఇష్టపడ్డాడు. ఫరో చంపేస్తాడయ్యా అంటే దేవుడు అన్నాడు, మోషే ఫరో లేడు, లైన్ ఏం చేశాడు? లైన్ క్లియర్ చేసేసాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఉన్న ఆటంకాలన్నీ 40 రోజులు ఈ ఆకర్షణీయమైన శిలువ మోషే ఉపవాస మండల ధ్యానంలోకి మీరు వచ్చి ఇక్కడ దేవుడు మాటలు మీరు విని ఆయన చిత్తానికి మీరు గనక లోబడితే మీకున్న చెప్పండి లైన్స్ అన్ని కూడా ఏం చేస్తాడు? ట్రాఫిక్ జామ్స్ అన్ని కూడా ఏం చేస్తాడు? అర్థం కాని త్రోవలన్నీ కూడా ఏం చేస్తాడు? చీకటి త్రోవలన్నీ కూడా ఏం చేస్తాడు? వెలుగుమై ఏం చేసేస్తాడు? యోసేపు చేయలేదా? ఇప్పుడు మోషే కూడా లైన్ క్లియర్ చేశాడు. మోషే కాలంలో ఉన్న ఫరో చచ్చిపోయాడు. మోషే నిన్ను భయపెట్టేవాడికి లేడు, వాడు చచ్చిపోయాడు, నువ్వేదికి రా, లైన్ క్లియర్. దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు ఈ ఆకర్షణీయమైన ఈ మోషే ధ్యానంలో వచ్చిన మనకు కూడా దేవుడు క్లియర్ చేస్తాడు. అయితే ఈ ఘర్షణలో మనం ఏం చేయాలి? ఈ ఘర్షణలో మనం ఏం చేయాలి? మన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా దేవుడి స్వరానికే మనం విలువ ఇవ్వాలి. కానీ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా విడ్డూరంగా ఉంటుంది.
మీరు గమనించడం లేదు, యెహోషువకు కూడా దేవుడు చెప్తాడు, మీరేం చేయదు యెహోషువ, మీరు జస్ట్ పాటలు పాడండి. యెహోషాపాతు కూడా దేవుడు చెప్తాడు, యెహోషాపాతు నువ్వేం చేయొద్దు, పాటలు పాడే వారిని ముందు వరుసలో నుంచే పెట్టి వారితో పాటలు పాడించు. ఈ మాట ఎలా అంటే, ముగ్గురు సైన్యాలు యుద్ధం చేయడానికి వస్తే యెహోషాపాతుకి ఏమని చెప్తున్నాడు ఆయన, మీరేం యుద్ధం చేయదు, పాటలు పాడేవాడు ముందు పెట్టుకోమన్నాడు. ఘర్షణ. ప్రజలందరూ ఏమంటారు, ఏ పిచ్చోటా వల్ల రాజా, వాళ్ళు ముగ్గురు మూకమ్మడి కావద్దంటే మన సైన్యం వద్దంటారండి, దేవీని ముందు పెట్టబడతామంటామంటే ఏంటి అంటారు. ఈ ఘర్షణలో ఏమంటాడు, దేవుడిని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులవుతారు. ఏమవుతారు, మీరు దీవించబడతారు, మీరు కృతార్థులవుతారు. కాబట్టి దేవుడు నమ్ముకోండి, ప్రవక్తలు నమ్ముకోండి. ఈ ఘర్షణలో యెహోషాపాతు ఏం చేశాడు, దేవుని చిత్త ప్రకారం యాజకులే ముందు పెట్టాడు. యెహోషువ కూడా ఏం చేశాడు, కత్తులు పట్టుకున్నాడా, కుదియలు పట్టుకున్నాడా, దిమిసలు పట్టుకున్నాడా, క్రెయిన్ తెచ్చాడా, బుల్డోజర్లు తెచ్చాడా, పాటలు పడే యాజకుల్ని ముందు పెట్టాడు. యోర్దాను ముందు వచ్చినప్పుడు కూడా చూడండి, మందసాన్ని యాజకుల భుజముల మీద పెట్టి వారి కాళ్ళు యోర్దానులో కడగనేమయ్యాయి, యోర్దాను కూడా పైన అయిపోయింది. దైవ చిత్తము చేయటం చాలా వింతగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటది, చాలా విడ్డూరంగా ఉంటది. కానీ ఆ విడ్డూరానికి, ఆ విచిత్రానికి, ఆ ఘర్షణకి మనం కనుక మీరు చూడండి, కాలంలో నీళ్ళు అయిపోయాయి, క్షమించండి, ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి, ఆ 6 రాతి బాణంలో నీళ్లు పోయమన్నాడు. ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పోయడం ఏంటి, ఎట్లా ఉన్న మాట అంటే ఏంటండి, ఈయన ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పోయమంటాడు ఏంటి, శత్రువు అవుతుంటే కత్తి పట్టుకోకుండా స్తుతి పెట్టుకోమంటాడేంటి, ఎరుకొని కొడతాకి వెళ్తుంటే గుదిలో పట్టుకోమనకుండా పాటలు పాడేవాళ్ళు పట్టుకోమంటారేంటి. మన అయ్యగారు కూడా అదే చెప్పారు, కష్టం వస్తే స్తుతికెట్టం పట్టుకోరా ఆయన అన్నాడు. మనకు ఎలా ఉంటది, కష్టం వస్తే సన్నిధిలోకి వెళ్ళు, కష్టం వస్తే స్తుతి కొట్టలు పెట్టుకో, కష్టం వస్తే దేవాలయానికి వెళ్ళండి, మనకు ఎలా ఉంటది. ఈ ఘర్షణ, దేవాలయానికి రమ్మంటారేంటి. కానీ వాళ్ళు ఏం చేశారు, అందులో అచ్చం దేవుడు చెప్పినట్టు చేశారు. ఆ 6 రాతి వాళ్ళు ఏం చేశారు, నీళ్ళతో నింపారు. ఆ ఘర్షణలో మారు మాట్లాడకుండా అన్న ఒకసారి మీరు మోషేని సీనాయి పర్వతం దగ్గర కూడా చూసుకోవచ్చు. ఎర్ర సముద్రం ఎదుర్కొచ్చింది, దేవుడు ఏమంటాడంటే మీరు ఓరక నిలబడి చూడండి, నేను దేవుడు మీకు అలాగే చేయబోయే రక్షణ అంటారు. కానీ ప్రజలందరూ అలాడిపోతా ఉంటారు. మోషే ఆకాశం వైపు కవ్వెత్తు అంటాడు, మోషేలో మాట్లాడేదా, ఏంటయ్యా ఎర్ర సముద్రం, ఏంటయ్యా వెనకాల సైన్యం, ఏంటయ్యా ఇప్పుడు కవ్వెత్తమంటాం అన్నాడా, ఏమన్నా. దేవుడు చెప్తానికి ఏం చేశాడు, నేను చెప్పిన సన్నివేశాలన్నీ మీరు చూడండి, అన్ని క్లిష్టమైనవి, చాలా క్లిష్టమైనవి. మరి అన్ని సన్నివేశాలు ఏం జరిగినాయి, యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చిన వాడు పాటలు పాడుకుంటా వెళ్తే దేవుడు మాటకాండలు ఏర్పాటు చేశారు, వారే కొట్టుకు చచ్చారు. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎరుకో గోడలు పాటలు పాడినప్పుడు పెద్ద భూకంపం వచ్చి ఆ గోడలు అంతా ఉండపాలంగా భూమిలో దిగిపోయింది. అట్లాగే కాలావిందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాళ్ళు మారు మాట్లాడకుండా దేవుడు మాట ప్రకారం చేసినప్పుడు అది చెప్పలే, రంగు రుచి వాసన లేని సామాన్యమైన నీరు ఏమైపోయింది, రంగు రుచి వాసన కలిగిన ద్రాక్షారసం. ఇదంతా ఏంటి, హర్షము. ఇదంతా ఏంటి, హర్షం. మరి మోషే ఎప్పుడైతే దేవుడి చిత్తానికి తలొక్కి తన భార్యను తన బిడ్డల్ని పట్టుకొని ప్రయాణమై వెళ్ళాడో అప్పుడు ఏం చేయగలరు తెలుసా, దారి మధ్యలో దేవుడు దిగి వచ్చేసాడు. ఇది కూడా ఒక ఘర్షణే. ఎన్నేళ్ళకి ఘర్షణ తెలుసా మీకు, 40 ఏళ్ళగా ఘర్షణ. ఏంటి 40 ఏళ్ళగా ఘర్షణ, ఇది చాలా ముసుగు వేయబడిన వచనం. దేవుడే వెళ్ళమన్నాడు, వెళ్ళే దారిలో దేవుడు చంపడానికి వచ్చాడు. చదివాడు కదా అధ్యాయం, దేవుడే వెళ్ళమన్నాడు, మోషే రాజా సిద్ధపడ్డాడు, వెళ్ళమంటే వెళ్ళనీయకుండా ఏం చేస్తాడు, ఏంటి చంపడవుతున్నాడు. ఘర్షణ ఇక్కడ కూడా ఏంటి ఘర్షణ, ఆదికాండం 17 ప్రకారం ఇశ్రాయేలీయుడు ఎవడైనా సరే దేవుడితో నిబంధన చేయబడినప్పుడు సున్నతి అది ఏర్పాటు చేశాడు. మోషే ఎవరు, ఇశ్రాయేలీయుడు. కానీ ఏ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అన్యురాలైన మిద్యానీయురాలు పెళ్లి చేసుకున్నాడు. తన భార్య సిప్పోరా తన కొడుకులకి ఏం చేయనివ్వరా, ఎందుకని గారం. ఇప్పుడు భక్తులు కూడా ఏమైపోయారు, భార్య గారం అయిపోయారు.
అయితే మీ ఆయన మంచివాడు, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనిస్తే మరి మోషే ఎంత చెప్పినా కానీ ఈ సిప్పోరా ఏం చేయలే. ఇద్దరు కొడుకులు, ఒకటి గెర్షోము, ఒకటి ఎలియాజరు. ఇద్దరు కొడుకులని పరదేశి కావాలని చెప్పి గెర్షోము అని పేరు పెట్టాడు. దేవుడు నాకు ఇంతకాలం సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఎలియాజరు అని పేరు పెట్టుకున్నాడు. ఇద్దరు బిడ్డలకి ఏమి, నేను ఇశ్రాయేలీ, నా బిడ్డలు ఇశ్రాయేలీలే, వాడికి సున్నతి చేయలే అంటే ఈ సిప్పోరా ఆధిపత్యం. పుట్టింట్లో ఉన్నాడు కదా, ఇల్లరికి వచ్చాడు కదా, అమ్మ నాన్న బలం చూసుకుని మోసే మాట కూడా ఏం చేసింది. పాప మోసే కూడా ఏమైపోయాడు, సాత్వికుడు అయిపోయాడు కదా, సున్నతి చేయలే. ఇప్పుడు దేవుడు బిడ్డలు వెళుతూ ఉంటే దేవుడికి మానవుడు మధ్య ఘర్షణ. ఈ సమయంలో దేవుడు ఏం చేయబోయాడు, ఎవరిని, తన పిల్లల భర్త చంపబోయాడు. అప్పుడు వెంటనే సిప్పోరా ఏం చేసింది, ఓ వాడైన సుగంధి రాయి తీసుకుని తన బిడ్డలిద్దరికి సున్నతి చేసి, ఇదిగో ఇప్పుడు నీవు నాకు నిజముగా రక్త సంబంధమైన పిల్లలైతివి. అప్పుడు దాకా దేవుడు చెప్పిన నిబంధన మీద నమ్మకం ఉంచలా, రక్తం మీద నమ్మకం ఉంచలా. కానీ ఎప్పుడైతే భర్త మీద ప్రాణహాని రాబోతుందో వెంటనే సిప్పోరా ఏం చేసింది, ఆ సూది అయిన రాయి తీసేసుకుని వెంటనే బిడ్డలిద్దరికి సున్నతి చేసి అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనను ఒప్పుకొని ఆ రక్త సంబంధమైన పెనిమిటిని అయ్యావని తన వంశంలో చేర్చబడింది. ఆ వంశంలో, ఇశ్రాయేలు వంశంలో వెంటనే దేవుడు ఏం చేశాడు, ఘర్షణ ఆపేసేసి వెంటనే ఆ కోపాన్ని చల్లా చేసుకున్నాడు. వెంటనే మోషే ఏం చేశాడు, తన ఇద్దరు బిడ్డల్ని, తన భార్యను తిరిగి వెనక్కి పంపించేసి మోషే ఒకటి ముందుకు వెళ్ళిపోయాడు. మోషే ఒకటి ముందుకెళ్తే దేవుడు చెప్పినట్టు అప్పుడు ఆ అహరోను అన్న తమ్ముడు ఎదుర్కొంటాకు వచ్చాడు. అహరోను వెళ్ళి పెద్దలకు చెప్పి వాళ్ళందరూ దేవుడు మనకు కనపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనం విడిపిస్తాడంట, దేవుడు మనం రక్షిస్తాడంట, దేవుడు మనకు ఆనందం తీసుకెళ్తాడంట, దేవుడు నాకు చెప్పాడు, నేను అందుకే మీకు వచ్చాను. జరిగిన కథ అంతా వాళ్ళు చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారు, హర్షము, దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి తల వంచి నమస్కరించారు, దేవుని ఎంతో గణపరిచి మహిమపరిచారు. అహరోను హర్షం, మోషే హర్షం, ఇశ్రాయేలు పెద్దలు హర్షం. భవిష్యత్తులోకి వెళ్ళి చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయంకి వచ్చేసరికి జాతికి ఏంటి హర్షం. మీరు యెహోషువ గ్రంథం 24లోకి వెళ్ళి చూడండి, అక్కడ కూడా జాతికి హర్షం. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్న కానాను భూమిని భాగాలుగా చేసి వాళ్ళకి యెహోషువ పంచేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హర్షము ఎక్కడ మొదలైంది, నిర్గమకాండం 3వ అధ్యాయం ఆ ఘర్షణలో మొదలైంది. అది ఘర్షణగా మారింది, దానికి లోబడితే హర్షణ అయింది. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దేనికి చెప్పాను, దైవ సన్నిధి. ఏంటి, 3వ అధ్యాయంలో దేవుడు తన పని కొరకైన మనిషిని పిలుచుకున్నాడు. ఏం చేశాడు, కాల్ ఆఫ్ గాడ్స్ మ్యాన్ పిలుచుకున్నాడు, సన్నిధిలోకి నడుపుకున్నాడు, చివరికి హర్షణీయానికి కారుకొని చేశాడు. మరి 40 రోజులు దైవ సన్నిధి అనే ఈ ధ్యానాలతో ఆకర్షించబడి వచ్చిన మీకు ఇక్కడ వినిపించబడే మాటలన్నీ ఘర్షించబడితే, సంధించబడితే, తప్పు అని తెలియజేయబడితే, దుఃఖం మీకు కలుగుతూ ఉంటే వెంటనే పశ్చాత్తాపుతులై దైవ చిత్తానికి లోబడి మారు మనసు పొందుకొని మహిమ జీవులుగా మారడానికి ఈ యొక్క ఘర్షణే సాధనం కనుక ఈ ఘర్షణలో నలిగి దైవ చిత్తానికి లోబడి హర్షణీయమైన స్థితికి రాగల ధన్యత ఈ 40 ధ్యానాలలో ఈ 4వ దినం ద్వారా దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఒకసారి కళ్ళు మూసుకున్న నేను వాక్యాన్ని బట్టి, నేర్చుకున్న ఈ 3 మాటలను బట్టి, దేవుడు సిద్ధపరుస్తున్న పిలుచుకున్న మోషే ద్వారా మనల్ని పిలుచుకున్న ఈ